ఇవాళ మిర్చి యార్డ్లో వచ్చి మరి మిర్చి రైతులందరినీ కూడా కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పండించే రైతులందరూ కూడా ధర తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట మీ అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా మిర్చి రైతులు ఇబ్బంది పడితే మరి అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఆయన ఢిల్లీకి పోయిండు, లొల్లి చేసిండు కేంద్ర మంత్రుల్ని పట్టుకొని. ఇక్కడ మన సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన కనీసం మిర్చి రైతుల గురించి ఒక మాట కూడా మాట్లాడతలేడు. మాట్లాడాలనా వద్దా? న్యాయమా కాదా? మనం ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా? కొండ మీద కోతిని తెమ్మంటున్నామా? ఏమడుగుతున్నాం? మద్దతు ధరనే అడుగుతున్నాం. పోయిన సంవత్సరం 25,000 అమ్మింది, ఈసారి 11,000 పడిపోయిన పరిస్థితి ఉన్నది. దీన్ని సరి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను కే సముద్రం మిర్చి యార్డ్ నుండి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఢిల్లీకి పోతారా, మోడీ గారు కాలు పట్టుకుంటారా, ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా మద్దతు ధర కావాల్సిందే. 25,000 లేనిది గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఇప్పటిదాకా రైతులందరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది అదే. 1 ఎకరం మిర్చి పంట సాగు చేయాలంటే 2 లక్షల రూపాయలు అవుతుంది. కనీసం మిర్చి పంట తెంపాలంటే కూడా, ఖాతాకొచ్చింది తెంపాలంటే కూడా కిలో 15 రూపాయలు పట్టుకున్నా కూడా 40-50 వేలు మినిమం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి పరిస్థితులలో మన గిట్టుబాటు కాని ధరకు అమ్ముడైతే చాలా ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీకు తెలుసు ఇక్కడ చాలా మంది మీరు ఇక్కడ లోకల్లో ఉన్నారు. ఇక్కడ లోకల్లో మీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి అని ఉన్నాడు, తెలుసా? మరి ఆయన మొత్తం పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతుంటాడు. అన్ని ఫోటోలలో ఏ ఫోటోలు చూసినా ఆయనే కనబడుతుంటాడు. ఎంత అనుబంధం అంటే వాళ్ళది. ఓటుకు నోటు కేసులో కూడా A1, A2, A3 మీ కే సముద్రం పేరు మొత్తం జెండా ఎగురుతుంది అంటట. అవునా కాదా? అయినా మన కే సముద్రం మిర్చి రైతుల కష్టం చెప్పడానికి వేం నరేందర్ రెడ్డికి 1 నిమిషం దొరుకుతలేదా? మీరు ఆ విషయం ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే ఇవాళ మనం మిర్చి రైతులం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం, పసుపు రైతులు ఇబ్బంది పడుతున్నాం. గా టనల్ ముఖ్యమంత్రి సొంత జిల్లాల గా టనల్ కూలిపోయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయరాక వీళ్లకు 8 మంది కూలీలు ఇరుక్కపోయి ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవి ఏమి చూడకుండా ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి గారు? ఎలక్షన్ ప్రచారానికి పోయిండట నిజామాబాద్ కు. ఇక నేను ఏడవాలనా నవ్వాలనా, మన ఏదో పని పాత్ర పెట్టి జాతర పోయింది అన్నట్టు ఉన్నది కథ అన్నట్టు. అట్లా కాకుండా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేసేది ఒక్కటే, ఖచ్చితంగా ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, పసుపుకు మద్దతు ధర ఇవ్వాలి, మిర్చికి మద్దతు ధర ఇవ్వాలి. దానికోసం ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రయత్నం చేయాలి, రేవంత్ రెడ్డి గారు అని మీ అందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీరందరూ కేసీఆర్ గారిని గుర్తు చేసిరు ఇప్పటిదాకా. వారు ఉన్నప్పుడే, వారు నీళ్ళు ఇచ్చినప్పుడే మాకంతా కూడా బరకత్ అయింది, పంటలు వండింది. ఇవాళ వాగెండిపోయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనకు నీళ్లు ఇచ్చేటటువంటి తెలియలేదు ఈ ప్రభుత్వానికి. పక్కపొంటి విలేజ్ లో కూడా నీళ్లు రాని పరిస్థితి. ఎందుకోసమే తెలుసా? ఒక్కసారి వినాలి మీరు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని చెప్పడానికి నీళ్లు బంద్ పెట్టిండు ముఖ్యమంత్రి, పుట్టిగానే కచ్చతోని కేసీఆర్ మీద. అదే పోయిన సంవత్సరం నీళ్లు ఇయ్యక 3 లక్షల ఎకరాలు ఎండబెట్టిండు ఇక్కడ. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ వారంలో నీళ్లు ఇయ్యాలని కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నా. రైతన్నలందరూ కూడా తెలియజేస్తున్నా, మీ తరఫున పోరాటం చేయడానికి కేసీఆర్ సైనికులు మేమందరం కూడా ఉన్నాం. మీరు రంది పెట్టుకోవద్దు, ఖచ్చితంగా పోరాటం చేద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు లేనిదే మిర్చికి వెంటనే